నమస్కారం. ఈ ఛానల్ యొక్క పేరు శివశక్తి యోధ. నేను ఎప్పటి నుంచో కూడా శివశక్తి మరియు హిందూ జనశక్తి ఛానల్స్ ని ఫాలో అవుతున్నాను. వాళ్ళు పోరాడే పోరాటంలో నా వంతు భాగం ఏదైనా చేయాలి అని ఒక కోరిక నాకు ఎప్పటి నుంచో ఉంది. ఫిజికల్ గా వాళ్ళతో నేను ఎలాంటి కార్యక్రమం చేయలేకపోయినప్పటికీ వాళ్ళిద్దరికి నేను అసలు ఎవరో కూడా తెలియదు. అయినా సరే వాళ్ళ యాక్టివిటీస్ లో నేను ఉండాలని చాలా చాలా తాపత్రయం ఉంది నాకు ఎప్పటి నుంచో. ఎందుకంటే హిందువుల గురించి వాళ్ళు పోరాటం ఏదైతే ఉందో ఒక ఆర్ఎస్ఎస్ కి సమానంగా హిందువులకి ఎంతో మేలు చేసే విధంగా క్రిస్టియానిటీకి పోరాటం చేస్తున్న విధానం ఏదైతే ఉందో చాలా చాలా నిబద్ధతతో చేస్తున్నారు. సో వీళ్ళిద్దరికి కూడా నేను ఎప్పటి నుంచో ఏదో ఒక కార్యక్రమంలో నా వంతు భాగం నేను చేయాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. కానీ నాకున్న సమయం నేను వాళ్ళకి ఇవ్వలేకపోతున్నందుకు కూడా చాలాసార్లు చాలా బాధపడ్డాను. కాకపోతే నా వంతు సహాయం నేను ఏం చేయగలుగుతానని చెప్పేసి నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తుంటే నా వంతు ఒక హిందూగా నా వంతు నేను ఒక వాయిస్ అనేది నేను వినిపించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఏదున్నా సరే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు పోరాడుతున్న పోరాటంలో నా వంతు భాగం నేను ఏం చేయాలి అని నేను ఆలోచించి ఈ ఛానల్ వాళ్ళకి సమర్పిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే శివశక్తి యోధ అంటే ప్రతి దేవుడికి కూడా ద్వారపాలకులు ఉంటారంట. సో దేవుళ్ళతో పోలుస్తున్నానని తప్పుగా అనుకోకండి. కాకపోతే ఏంటంటే ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ దేవుడు ధర్మం కాపాడే వాళ్ళని చాలా బాగా చూసుకుంటాడని చెప్పేసి ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాము, వింటున్నాము. పెద్దోళ్ళు చెబితే కూడా మనము విన్నాం చాలా సార్లు. సో ధర్మాన్ని కాపాడుతున్న ఈ ఇద్దరు యోధులు కూడా నేను కూడా ఒక యోధుడిలాగా వీళ్ళ వెంటే ఉండి వాళ్ళ మాటని తూచా తప్పకుండా పాటించేలాగా ఉండాలని మనసా వాచా కర్మేనా కోరుకుంటున్నాను. హిందూ జనశక్తి మరియు శివశక్తి నేను ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి వీళ్ళని ఫాలో అవుతున్నాను. వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, హిందూ ధర్మం అంటే అసలు ఏంటి, రామాయణం అంటే ఏంటి, భాగవతం అంటే ఏంటి, భగవద్గీత అంటే ఏంటి, వీళ్ళతో నాకు చాలా మంది పరిచయం అయ్యారు. సనాతన సేన గోపి గారు కానివ్వండి, భరతవర్ష డిఎస్పి గారు కానివ్వండి, చాలా మంది హిందూ అనే ఒక పేరు గురించి, హిందూ రాష్ట్రం గురించి ఏదైతే పోరాడుతున్నారో, ఇంకోటి ఏంటంటే పోరాడుతున్న విధానం ఏదైతే ఉందో చాలా బాగా నచ్చిందండి. నిజంగా చెప్తున్నాను. నా వంతు వాయిస్ వినిపించాలి, వాళ్ళకి వెన్నంటే నేను ఉండాలి. సో ప్రతి కష్టంలో నేను వాళ్ళకి తోడు ఉండకపోవచ్చు. నేను ఎప్పుడు వాళ్ళకి స్పాన్సర్ చేసిన చాలా చిన్న మొత్తంలోనే స్పాన్సర్ చేశాను. నా వంతు ఎంత అవుతుందో అంత. కాకపోతే నా వంతు వాయిస్ కూడా ఇప్పటి నుంచి వినిపించాలి. ఎందు గురించి అంటే చాలా గుళ్ళు ధ్వంసం అవుతున్నాయి. అన్ని కూడా చూసి నాకు కూడా చలించిపోతుంది. సో అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.